బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును నిగ్రహించకుండా మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనస్సు యొక్క చంచలత్వాన్ని గమనించవలసి ఉంటుంది. అంటే మనోనిగ్రహము లేనిదే ఏది కూడా సాధించలేరు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. చంచలమైనటువంటి మనస్సు మీ అందరికీ కూడా ఉంది. చంచలమైనటువంటి మనస్సుకు సుస్థిరమైనటువంటి జ్ఞానాన్ని అందించి భూమి మీదకు వచ్చినందుకు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ పని చేయవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనకు ఈ అధ్యాయంలో వివరణ చేస్తున్నారు. మనోనిగ్రహాన్ని ఖచ్చితంగా పొంది తీరవలసిందే. ఏ ప్రాణికి లేనటువంటి గొప్పదైనటువంటి బుద్ధి చైతన్యం మానవ ఉపాధికి ఉంది కాబట్టి మానవ ఉపాధిని పరమాత్మను తెలుసుకోవడానికే ఉపయోగించాలి. కానీ నశించిపోయేటటువంటి విషయముల వైపు మన ఇంద్రియాలను మన మనస్సును వెళ్లకుండా ప్రయత్నం చేయడానికి మనం బుద్ధి చైతన్యాన్ని ఏం చేయాలి? ఒక కత్తి పదునుగా ఉన్నప్పుడు పదునైనటువంటి కత్తితో ఏ విధంగా అయితే మనకి కావలసిన విధంగా ఆ కత్తితో కావలసిన విధంగా కత్తిని వినియోగించుకోవచ్చో అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. మీ మనస్సు అనేటటువంటి చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించడానికి బుద్ధిని జ్ఞానామృతం చేత నింపండి. అంటే మీ బుద్ధి యందు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నిరంతరము కూడా అందిస్తుండండి. మనమందరం ఏం ఆలోచిస్తుంటాం? ఏ పూట ఆహారాన్ని ఆ పూట మనం ఏం చేస్తాం? రుచికరంగా ఆస్వాదించాలనేటటువంటి కోరికను కలిగి ఉంటాం. అదేవిధంగా మన బుద్ధి యందు కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందించడంలో కూడా నిరంతరం ఏం చేయాలి? ఈశ్వరుడు నిర్ణయించినటువంటి శాస్త్రాన్ని, ఆ శాస్త్రం యందు చెప్పబడినటువంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప సత్యాలన్నీ మన బుద్ధికి అందిస్తూ ఈ జీవుణ్ణి సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటపడవేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ జ్ఞాన ఉపదేశాన్ని చేస్తున్నారు. మీరందరూ కూడా నశించిపోయేటటువంటి శరీరాలు కాదు అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనంత కాలం మీరు మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందాలి. ఎందుకంటే నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ ఆయా విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నారన్నమాట, జ్ఞానము మీకుంది. మీకు ఆధ్యాత్మిక జ్ఞానము ఎంత ఉంది అన్నది ఎలా నిర్ణయించవచ్చు అంటే, మీరు ఒక వస్తువుని చూసినప్పుడు దానిని మీరు పొందాలి అనుకున్నప్పుడు అది పొందలేకపోతే మీకు బాధ కలుగుతుందా? ఒకవేళ ఈ వస్తువు నాకు అవసరం లేకపోయినా ఇంట్లో ఉంచుకోవాలనిపిస్తుందా? అవసరం ఉన్న వస్తువునే కొంటున్నానా? అవసరం లేకపోయినా దీనిని బాగుంది అని తెచ్చిపెట్టుకుంటున్నానా? ఒక్కొక్క విధంగా మీరేం చేస్తారు? ఆ వస్తువుకు సంబంధించి రకరకాల ప్రశ్నలు అడగండి, మీకు మీరు వేసుకోండి. ఇప్పుడు మనం ఎవరో ఫంక్షన్కి వెళ్ళామండి, ఎవరింటికో. అక్కడ ఒక మనకి వాళ్ళ స్తోమతకు తగిన విధంగా గొప్పదైన వస్తువు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ వస్తువుని మీరు తీసుకోవాలా వద్దా అని ఆలోచించండి. ఖచ్చితంగా ఆ వస్తువును మనం తీసుకొని తీరవలసిందే అనేటటువంటి సందర్భం కొన్నిసార్లు కలుగుతుందండి. ఆ వస్తువును తెచ్చుకున్న తర్వాత దీనిని మన ఇంట్లో ఉంచాలా, లేకపోతే దీన్ని
ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి అందించాలా? లేదు లేదు ఈ వస్తువు చూడడానికి బావుంది అని మన ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడో ఒక బీరువాలో పెట్టేద్దామనిపిస్తుందండి. ఎందుకు అంటే వస్తువులు, విషయాలు సేకరించడం పట్ల మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కానీ ఆయా వస్తువుల వలన మనము ఏ ఏదైనా ప్రయోజనాన్ని పొందుతున్నామా? ఆ వస్తువు ప్రయోజనం లేకపోయినా ఇంట్లో ఉంటుందా అని మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు పట్ల మనం జాగరూకతతో ఉండడం నేర్చుకోవాలి. నీకు జ్ఞానం ఉంది అంటే నాకు ఇన్ని శ్లోకాలొచ్చండి. రోజు 4 గంటల పాటు ఆహ్, అనేక రకాలైనటువంటి పురాణాలకు సంబంధించిన ప్రవచనాలు వింటుంటాను. ఇది కాదండి. మీరు ఎన్ని విన్నారు, ఎన్ని చదివారు అనేది ఎలా నిర్ణయించబడుతుందంటే, ఇక్కడ రావణాసురుడికి కూడా అనేక రకములైనటువంటి శాస్త్రముల యందు చాలా పట్టు ఉంటుందండి. ఆయా శాస్త్రములకు సంబంధించినటువంటి జ్ఞానం అధికంగా ఉంటుంది. కానీ, ఆయన ఆ జ్ఞానాన్ని దేనికోసం వాడుకున్నాడంటే, దేహ సంబంధమైనటువంటి ఆనందం కోసం వాడుకున్నాడు. నేను ప్రారంభించాను కానీ పూర్తి చేయలేదు. ఎక్కడ ఏంటి అంటే, ఇంద్రుడు అంటే దేవతల యొక్క రాజు ఇంద్రుడు, రాక్షసుల యొక్క రాజు విరోచనుడు. వీళ్ళిరువురు కూడా గురువుగారి దగ్గరికి వెళ్లి జ్ఞానబోధ చెయ్యమన్నారు. అప్పుడు నేనిక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు అని వేరే వైపు వెళ్ళిపోయింది. మొట్టమొదట మన దేహము దేవాలయం కాబట్టి, గురువుగారు ఏ జ్ఞానం బోధించారంటే, దేహాన్ని గౌరవించాలి, దేహాన్ని అభిమానించాలి అని చెప్పారు. అంటే దేహాభిమానం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. దేహాభిమానం ఉన్నప్పుడు మాత్రమే మీరు జీవుణ్ణి గట్టెక్కించగలుగుతారు అనే విషయాన్ని అక్కడ గురువుగారు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడు కొద్ది రోజుల పాటు ఈ దేహము గొప్పది అని చెప్పారని చెప్పేసి దాని మీద అభిమానము చేత కొద్ది రోజులు ప్రేమగా ఉంచారు. అంటే దీని పట్ల చాలా భక్తి, శ్రద్ధ కలిగి దేహాన్ని గౌరవించాడు. కానీ కొద్ది రోజులకు అర్థమైపోయింది. ఈ దేహం ఏదో ఒక రోజు పడిపోతుంది కదా! గురువుగారేంటి దేహమే గొప్పది అని జెప్పేసి అన్నారు అని చెప్పేసి డౌటొచ్చేసి గురువుగారి దగ్గరకొచ్చారనమాట. విరోచనుడు మాత్రం ఈ దేహముతో అన్ని రకములైనటువంటి సుఖములను, భోగములను అనుభవించవచ్చని గురువుగారు చెప్పారు. అవునండి. ఈ శరీరం ఉంటే గదా మనం భోగములను అనుభవించేది. పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం. శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే అని శంకరాచార్యుల వారు కూడా ఆత్మబోధలో ఈ శ్లోకం చెప్పారు. మీరు చేసిన కర్మల ఫలితంగా మీకు ఈ శరీరం వచ్చింది. పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల నిమిత్తంగా మీకు అందమైన శరీరం వచ్చింది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అబ్బా! ఏమి అందమని పొగుడుతున్నారు. మీరు అందరి చేత గుర్తింపబడుతున్నారు. అంటే ఈ శరీరము చేత భోగములను అనుభవించడానికి కావలసినటువంటి పరమ పావనమైనటువంటి వస్తువు మన శరీరం అండి. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి మన శరీరం గొప్పది. 84 లక్షల రకాల ఉపాధులలో మానవ ఉపాధికి మించిన ఉపాధి ఈ భూమి మీదనే లేదండి. అసలు ఈ సృష్టిలోనే మానవ ఉపాధికి మించినటువంటి గొప్ప ఉపాధి లేదు. దేవతలు, మహర్షులందరికంటే కూడా మరి మనిషిగా పుట్టినటువంటి వాడు చాలా శ్రేష్ఠుడండి. ఎందుకు శ్రేష్ఠుడంటే లోపట ఉన్న సచ్చిదానందాన్ని తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి భాగ్యమున్న వస్తువు మనకి ఈ శరీరం అండి. అందుకే అక్కడ గురువుగారు ఏం చెప్పారు అంటే, మీ శరీరాలన్నీ చాలా గొప్పవి కాబట్టి వీటి చేత భోగములను అనుభవించవచ్చు అని వాక్యం పూర్తి చేయక పూర్వమే ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు, విరోచనుడు వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? ఆలోచన చేశాడు వెళ్ళిన తర్వాత. ఈ శరీరానికి మరణం అనేది ఉంది. పుట్టుక, మరణం ఉంది కదా! దీనితో అనుభవించిన సుఖాల వలన పెద్దగా ప్రయోజనం పొందడం ఏమీ లేదు కదా! అని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. విరోచనుడు మాత్రం వెనక్కి రాలేదండి. వెనక్కి రాకుండా వాళ్ళ సంతతి మొత్తానికి కూడా ఏం బోధ చేశారంటే, ఈ దేహము భోగస్థానం. దీని చేత లోకంలో ఉన్న సమస్త భోగములన్నీ అనుభవించాలని
ఈ దేహాభిమానాన్ని పూర్తిగా పెంచుకున్నారు. అందుకే రావణాసురుడికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని దేహ సుఖానికి తప్ప అన్యమైనటువంటి విషయాల కోసం దీనిని అప్లై చేయడం మానేశాడు. ఎక్కడుంది మూలాలు? అక్కడ వాళ్ళ రాజుగారు ఎవరైతే ఉన్నారో విరోచనుడు, ఆ విరోచనుడు వీళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకొని పంచడంలో విఫలమైపోయాడు కాబట్టి ఈ దేహముతో నువ్వు ఎలాంటి సుఖాలైనా పొందవచ్చు అని అక్కడున్న రాక్షసులందరికీ చెప్పారు. కాబట్టి రాక్షసులు వాళ్ళు కావాలనుకున్న ప్రతి వస్తువుని అనుభవించాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక రోజున ఏమవుతారు? ఎప్పుడూ కూడా ఆ దేహ సంబంధమైన సుఖాల కోసం ప్రయత్నం చేసి అల్పమైన సుఖాన్ని పొందుతూ అధికమైన దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఇవాళ మన మనుష్య జాతిలో కూడా ఎవరైతే దేహాభిమానము చేత దేహ సంబంధమైన విషయాలలో నశించిపోయే భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల కోసం అన్యాయంగా అధర్మంగా ఎవరైతే జీవిస్తారో వీళ్ళందరూ రాక్షసులేనండి. అంటే దేహం మీద అభిమానం పెంచుకున్నారు. ఈశ్వరుడు చెప్పినటువంటి ఆలోచన వేరు, మనం అర్థం చేసుకున్న ఆలోచన వేరు. ఈ దేహం ఎందుకు గొప్పది? ఈశ్వరుడి యొక్క సాధన చేయడానికి కావలసిన ఆనుకూల్యత మానవ ఉపాధికే ఉంది. ఈ శరీరం చేతను పరులకు బుద్ధిపూర్వకంగా ఉపకారం చెయ్యాలి. అలా ఉపకారం చేయడానికి మానవ దేహం ఉండాలి అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఏం చెప్తున్నారు? మానవ ఉపాధి గొప్పది. ఈ దేహము చేత మీరు చేసే సాధన ఎలా ఉండాలి? ముక్తిని పొందే విధంగా మీ యొక్క దేహాన్ని మలుచుకోవాలి. మనం ఏం చేస్తున్నాం లోకంలో? పలానా వాడికి 100 ఎకరాలుంది అన్నప్పుడు వాడు గొప్పగా అనుభూతిని పొందుతున్నాడు. వీడు అందంగా ఉన్నాడు అంటే గొప్పగా అనుభూతి పొందుతున్నారు. మీరు బాగా పాడుతున్నారు అంటే అనుభూతి పొందుతున్నారు. ఇవన్నీ కూడా మనకెవరో ఒకరు ఇచ్చారు. ఇచ్చినవే కానీ మనం తెచ్చుకున్నవి కాదు. పుట్టుకతో మీరు ధనవంతుడిగా ఉన్నారనుకోండి, ఎవరో మిమ్మల్ని ధనవంతుడిగా పుట్టించారు. మీరు అందంగా ఉన్నారనుకోండి, ఎవరో మిమ్మల్ని అందంగా పుట్టించారు. మీరు బాగా పాడుతున్నారనుకోండి, మీకెవరో ఈ జ్ఞానాన్ని ఇచ్చి మీతో పాడిస్తున్నారు. మీరెలా పాడగలరు? అందరికీ భగవంతుడు ఒకే విధంగా రూపాన్నిచ్చాడు. లోపట ఉన్నటువంటి నాడి ఆ తంతువులన్నీ కూడా భగవంతుడు ఒకే విధంగా ఏర్పాటు చేశారు. కానీ మీరు మాత్రమే ఎందుకు పాడుతున్నారు? మీరు మాత్రమే ఎందుకు అందంగా ఉన్నారు? అందరూ కూడా పంచభూతాలతో కూడినటువంటి విధంగానే కదా ఈ శరీరాలు తయారయ్యాయి. ఒక దేహం ఎందుకు అందంగా ఉంది? ఒక దేహం ఎందుకు వికారంగా ఉంది? ఈ విషయాల గురించిన ఆలోచన లేదండి. అక్కడ ఇంద్రుడు చేశాడు ఆలోచన. ఇందులో సత్యమేదో నాకు కనిపించట్లేదు. గురువుగారు ఎందుకో ఈ దేహం గొప్పది అన్నారు. ఈ దేహం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మరి మళ్ళీ గురువుగారి దగ్గరకు వస్తే అప్పుడు ఆయన ఇవాళ మనం ఇంద్రియాల కంటే మనసు గొప్పదని, మనసు కంటే బుద్ధి గొప్పదని మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. కానీ 32 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తప్ప చెప్పలేదండి. అంటే చూడండి, ఒక విషయం చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాతనే రెండో విషయాన్ని చెప్తారు. అంటే వాళ్ళు ఎంతెంత కాలం ప్రయత్నం చేసి గురువుగారి దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకునే ప్రయత్నం చేశారో మనం చూడండి. ఇవాళ మీ దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. వీటన్నింటికీ శక్తినిచ్చేటటువంటిది ఆత్మ చైతన్యం అన్నింటికంటే గొప్పది. ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. ఆత్మ పరిధిలో మీరుండండి. మనస్సును ఆత్మలో విలీనం చెయ్యకండి. ఇక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఆత్మయందు మనస్సును లగ్నం చెయ్యండి. కానీ మనమందరం ఏం చేస్తామంటే మనస్సు యందు ఆత్మను ఏం చేస్తున్నాం? లగ్నం చేస్తున్నామండి. కానీ మీరు ఈ శరీరానికి సంబంధించి ఇది నేను అనుకున్నప్పుడు అంటే మనమందరం ఏం చేస్తున్నామంటే నేను పరిమితుడను, నేను అసంపూర్ణుడను, నేను ఇంకా ఏదో పొందాలి, ఇలాంటి కోరికలు ఉన్నంత వరకు జీవుడు మళ్ళీ 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 పుడుతూనే ఉంటాడండి. నేను ఏంటి పూర్ణమైనటువంటి వాడను.
నేను పొందనిది ఈ లోకంలో ఏదీ లేదు. నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే నేను ఈ లోకంలో పొందనటువంటి వస్తువు లేదు, పొందాల్సింది లేదు. అంటే నేను పొందనిది, పొందవలసినది ఈ లోకంలో ఏదీ లేదు. అన్నింటి యందు నేనే ఉన్నానన్నప్పుడు ఇంక నేనేముంది పొందాల్సింది? ఇప్పుడు నేను నీళ్ళల్లో ఉండి ఈదాలనుకున్నానండి. అప్పుడు ఆత్మ యొక్క శక్తి చేతనే కదండీ చేప ఈదుతుంది నీళ్ళల్లో. అంటే ఆ పరమాత్మ చేపలో ఉండి ఏం చేస్తున్నాడు? చక్కగా నీటితో ఉన్నటువంటి ఆ అనుభూతిని పొందుతున్నాడు. పక్షిలా ఎగరాలనుకుంటున్నాడు. ఇప్పుడు పక్షికి శక్తినిచ్చింది ఎవరు? ఈశ్వరుడే కదా! ఇప్పుడు ఎగురుతున్నది ఎవరు? మనకెవరు కనపడుతున్నారు? ఆకాశంలో పక్షి ఎగురుతున్నది. చేప నీటిలో ఈదుతున్నది అని మనకు నామరూపాలు కనపడుతున్నాయి. నామరూపాలన్నింటినీ నడిపించే సచ్చిదానందుడు అన్నింటి యందు ఉండి అనుభూతిని పొందుతున్నారు. రమణుల లాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పరిపూర్ణమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని అనుభూతిలోకి తెచ్చుకొని ప్రతి ప్రాణికోటి యందు కూడా తానే ఉండి అన్నింటినీ పొందుతున్నారు. అన్నింటినీ అన్ని రూపాలలో పొందుతున్నప్పుడు నాకు ఇంకా ఏదో కావాలని ఎలా అంటారండి? నాకిది కావాలి, అది కావాలని మనం అంటున్నాం. అంటే ఒకరి బుద్ధి యందు జరుగుతున్నటువంటి విషయాలు, వేరొక ఉపాధిలో ఉన్నటువంటి బుద్ధి యందు జరుగుతున్న విషయాలు మనకు తెలియకపోవడం వల్ల, ఇప్పుడు నా గురించి పలానా వాళ్ళు ఏమనుకుంటున్నారో అని వేరొకరి మనస్సులో ఉన్న విషయాలు మనకు తెలియనందువలన, నా గురించి వాళ్ళేమనుకుంటున్నారు అని మనం ఏం చేస్తున్నాం? అవతలి వాళ్ళ గురించి మంచో చెడో అనుకుంటున్నాం. వాళ్ళు మన గురించి మంచో చెడో అనుకుంటున్నారు. అంటే నీ బుద్ధి యందు, వాళ్ళ బుద్ధి యందు ఉన్న విషయాలు మనకు తెలియటం లేదు. కానీ తెలుసుకోగలిగిన శక్తి మీ అందరికీ ఉంది ప్రయత్నం చేస్తే అంటున్నారు పరమాత్మ. అంటే ఇది కొంచెం మనకి అవునండి అవతలి వారి యొక్క మనసులో ఉన్న విషయాలు ఎలా తెలుస్తాయి అంటే ఖచ్చితంగా తెలుస్తాయంటారు. మనకి వివేకానందుడండి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ తన యొక్క ప్రసంగాలను ప్రారంభించినప్పుడు కొంతమంది యొక్క మనస్సులలో ఏం జరుగుతుందో ఈయన ముందే చెప్పేసేవాడట. అలా చెప్పినప్పుడు వాళ్ళు వివేకానందుడికి దగ్గరయ్యారట. అంటే అవతలి వారి యొక్క బుద్ధి యందు ఏది ప్రచోదనమవుతుందో ఈయన ముందుగానే చెప్పేవారు. అంటే చెప్పగలిగిన స్థితి ఎలా వస్తుందంటే దేహ సంబంధమైన విషయాల మీద ధ్యాస తగ్గించి లోపట ఉన్న ఆత్మకు సంబంధించినటువంటి శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇది సాధ్యమే అని నిరూపించిన వాళ్ళు మనకి ఈ భూమి మీద కొద్ది మంది మాత్రమే. ఆ కొద్ది మంది పేర్లే మనం రోజు చెప్పుకుంటామండి. వీళ్ళేం చేస్తున్నారు? నీ మనస్సులో ఏముందో చెప్పగలిగిన శక్తి ఎలా వస్తుంది? ఈ మనస్సు ఇక్కడ ఇంద్రియానాం మనశ్చాస్మి అన్నారు. ఇంద్రియములన్నింటిలో మనస్సుగా నేనున్నానన్నప్పుడు నా మనస్సు యందు, నీ మనస్సు యందు 84 లక్షల రకాల ఉపాధుల యందు మరి ఎవరున్నారు? పరమాత్మ చైతన్యమే ఉంది. ఆ చైతన్యాన్ని తెలుసుకోగలిగిన వారికి ఇక సమస్త ప్రాణుల యందు ఏం జరుగుతుందో తెలుసుకోగలిగినటువంటి శక్తి మనకొస్తుందండి. జ్ఞానముతో సాధించేది ఇది. అంతేకాని నాకింతొచ్చు, నన్నింతమంది గౌరవిస్తారు. ఎవరికి కావాలి ఈ గౌరవాలు? ఈ భూమి మీదకొచ్చిన తర్వాత నువ్వేం తెలుసుకోవాలి అంటే ఈ శరీరానికి, ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి శక్తినిచ్చేది ఎవరో మనం వాళ్ళని కనిపెట్టాలి. ఎవరట? ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాన్ని మనం ఎలా పట్టుకుంటాం? దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గిస్తే సాధ్యం. ఇంకా సులభంగా అర్థం కావాలంటే మీకొక లక్ష్యం ఉంది. ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవాలనుకున్నారు. దానికోసం మీరు పొదుపు ప్రారంభించారు. పొదుపు ప్రారంభించినప్పుడు మీకొచ్చే జీతానికి మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి కారుకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. అంటే మీకొక 50,000 జీతం వస్తుంది. ఓ 10 లక్షల కారు కొనుక్కోవాలి. ఎంత తొందరగా కొనుక్కుందామని చెప్పేసి మీ కోరిక ఎంత బలంగా ఉంటే, ఆ కోరికను తీర్చుకోవడం కోసం దేహ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు ఏం చేస్తారు? త్యాగాలు చేస్తారు.
పండుగలను, ఫంక్షన్‌లను, తర్వాత తీర్థయాత్రలను, రకరకాలైన విషయాలు అన్నింటినీ కూడా ఏం చేస్తారు? వాయిదా వేసుకొని పొదుపు చేయడం ప్రారంభిస్తారు. కుటుంబం అంతా కూడా తమ యొక్క ఖర్చులను తగ్గించుకొని పొదుపుని పెంచుకుంటారు. ఆ పొదుపుని పెంచుకోవడంలో ఏమాత్రమైనా ఇబ్బంది పడతారా? అయ్యో! మేము సినిమా చూడలేకపోతున్నామని బాధపడ్డారా? లేదు. మేమొక పండుగను సంతోషంగా ఈ నెల ఒక 20,000 పెట్టి ఖర్చు పెట్టి పండుగ చేసుకోలేకపోతున్నామని ఇబ్బంది పడతారా? కారు కొనుక్కుంటాం గదా! అంటే కారు మీద ఉన్న ప్రేమ చేత ఇక్కడ కొన్ని విషయాలు అనుభవించకపోయినా మీరు తృప్తిగా ఉన్నారా లేదా? ఖచ్చితంగా తృప్తిగా ఉంటాం. ఎందుకు? ఆ కోరిక మీద మనకు మనస్సు అధికంగా ఉంది. దాన్ని పొందాలనేటటువంటి అభిలాష అధికంగా ఉంది. ఆ అభిలాష చేత ఇవాళ నేనిది అనుభవించలేకపోతున్నానని దుఃఖపడుతున్నారా? ఖచ్చితంగా దుఃఖపడం. అదే విధంగా ఆత్మానందంలో ఉండేటటువంటి ఆ సుఖాన్ని పొందాలనుకుంటే దేహ సంబంధమైన విషయాలలో త్యాగం తప్పనిసరిగా ఉండాలి. ప్రతి క్షణాన్ని మీరేం చేయాలి? భగవన్మయం చేయాలి. ఎంత త్యాగం ఉందో చూడండి. ఒక్క నిమిషము కూడా ఏ విషయం గురించి ఆలోచించకూడదట. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనమని కృష్ణ పరమాత్మ రాబోయే అధ్యాయాలలో చెప్తారు. 13వ అధ్యాయం మరి మనకు కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏమంటారు? 9వ శ్లోకం అండి ఇది. జన్మయందు కష్టాలు. ఎలా అంటే ఒక చిన్న పురాణంలోకి వెళ్ళిపోతేనండి, సనత్ కుమారుడికి ఒకరోజు కలొచ్చిందట. ఏమని కలొచ్చింది అంటే, ఒకసారి ఆయన అంటే బ్రహ్మవేత్త అండి సనత్ కుమారుడంటే. ఈ బ్రహ్మవేత్త అయినటువంటి సనత్ కుమారుడు ఎప్పుడూ కూడా బ్రహ్మవేత్తలంటే గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళు నిద్రపోరు. మనకి రాత్రి సమయంలో ఉదయం పూట మనం ఈ శరీరంతో రకరకాలైనటువంటి దేహ సంబంధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తాం కాబట్టి రాత్రి నిద్రపోతాం. బ్రహ్మవేత్తలు ఎప్పుడూ మెలకువతోనే ఉంటారు. బ్రహ్మము చేత రమిస్తూ ఉంటారు. వాళ్ళకి నిద్ర అనేది లేనే లేదు. అలాంటిది బ్రహ్మవేత్త అయినటువంటి ఆయనకు ఒకరోజు స్వప్నంలో కలొచ్చిందట. ఆయనకసలు నిద్రే పోని వాడికి స్వప్నం ఏంటండి? ఏంటి నాకు కూడా స్వప్నమొచ్చింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారైనటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళాడట. నాన్నగారు ఏంటండి నాకిలాంటి కల వచ్చింది. ఇంతటి బ్రహ్మవేత్త అయిన నాకు కల రావడం ఏంటి? దీని గురించి నాకు కొంచెం అర్థం కావట్లేదు చెప్పండి అన్నారట. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, నాయనా నువ్వు చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసేటప్పుడు ఆ వేదములను అధ్యయనం చేస్తున్నప్పుడు యజ్ఞయాగాది క్రతువులు జరిపేటప్పుడు రాక్షసులు యజ్ఞం చేసుకునే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటారు అనేటటువంటి ఆ విషయాన్ని నువ్వు అధ్యయనం చేస్తున్నప్పుడు రాక్షసులందరినీ కూడా చంపేయాలి, లోకక్షేమాన్ని చెడగొట్టేటటువంటి రాక్షసులను సంహరించాలి అనేటటువంటి వ్యగ్రతను పొందావు. అంటే మానసికంగా ఈయన వ్యగ్రత, కోపాన్ని పొందాడట. అలా కొన్ని క్షణాలు ఈయన పొందినటువంటి వ్యగ్రతయే ఇవాళ నీకు ఈ స్వప్నంలో నీకు ఇది కనపడుతుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా జరుగుతుందండి. అక్కడ శివుడు ఒకరోజు తన మనస్సు యందు ఒక చిన్న ఆలోచన వచ్చిందట. అబ్బా! అందరికీ జ్ఞానం నేనే బోధిస్తున్నాను. నాన్నగారు మీరు ఈ విషయాన్ని మీరు ఇలా చెప్పకూడదండి. ఇలా కూడా చెప్పొచ్చని చెప్పగలిగినటువంటి ఒక పిల్లవాడు నాకుంటే బావుండు. అంటే ఇప్పుడు మనం ఏదైనా తండ్రి తప్పు చేశాడనుకోండి. కొడుకొచ్చి నాన్న మీరిలా చేసి ఉండకూడదు. ఇలా చేసుంటే బావుంటుంది అంటే, ఆ తండ్రి ఆ కొడుకుని చూసి ఎంతో ఆనందపడతాడు. అబ్బో! నేనే గొప్పవాడిననుకున్నాను. మరి నాకంటే కూడా శ్రేష్టంగా ఉన్నాడు అని చెప్పేసి సహజంగా మరి కొడుకులు గొప్పవాళ్ళైతే చాలా సంతోషం అనిపిస్తుంది గదా! ఒకరోజు శివుడికి కూడా అలా అనిపించిందట. అబ్బా! నాకు కూడా జ్ఞానం బోధించగలిగినంత శ్రేష్ఠుడైన వ్యక్తి నాకు కొడుకుగా ఉంటే బావుండు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే బావుండు అనుకున్నాడట. అలా అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఒకసారి సనత్ కుమారుడు ఉన్నటువంటి ప్రదేశానికి శివపార్వతులు వెళ్లారట. ఇప్పుడు సనత్ కుమారుడు బ్రహ్మము చేత రమిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో శివుడు వెళ్ళిన సందర్భాన్ని చూసి ఆయన కళ్ళు తెరవలేదు, నిలబడలేదు. ఇప్పుడు ఆయన బయటకొచ్చిన తర్వాత అన్నాడట. శివుడన్నాడట, నేనొస్తే లేచి నమస్కారం చెయ్యలేదు అన్నాడట.
అంటే సనత్ కుమారుడు అన్నాడట, నేనంతటా బ్రహ్మమునే చూస్తున్నాను. అంటే మనకెవరు కనపడతారు? వీళ్ళు పలానా కులము, వీళ్ళు పలానా మతము, వీళ్ళు అని చెప్పేసి రకరకాలైనటువంటి కుల, జాతి, మత విభేదాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకుంటాం గదా! ఆయన వీటన్నింటిలో ఉన్నటువంటి బ్రహ్మమునే చూస్తాడు. అందరిలో ఉన్న సచ్చిదానందాన్ని జూస్తాడు. మనం నామరూపాలు చూస్తాం. కాబట్టి నేనంతటా బ్రహ్మమునే జూస్తాను. ప్రత్యేకంగా ఈయన శివుడు అని చూడాల్సిన పరిస్థితిలో నేను గుర్తించలేదు అన్నారట. అంటే నాకు కోపమొస్తుంది. నిన్ను శపిస్తాను. నేనే నీ దగ్గరకొస్తే నువ్వు నాకు నమస్కారం చెయ్యవా అంటే, అయ్యో! మళ్ళీ ఇదేం భ్రాంతి. నేను ఈ శరీరాన్నే కాదు, దీన్నేమన్నా శపించుకుంటారా? శపించుకోని. నేను కాదు గదా బాధపడేది. శ శపించుకోండి అన్నారట. అనగానే, అబ్బో! నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. కాబట్టి నీకు వరం ఇస్తానన్నాడు. నువ్వు నాకు వరం ఇవ్వడం ఏంటి? ఏమైనా కావాలంటే నేనే నీకు వరం ఇస్తానన్నాడట సనత్ కుమారుడు. అంటే అప్పుడు శివుడు నవ్వి, నాకు కావాల్సింది ఇదే. నువ్విప్పుడు నన్నేమన్నావు? నువ్వు కోరుకుంటే నేను వరం ఇస్తానన్నావు. నేను కోరుకుంటాను. ఏం కోరుకుంటావు? అంటే, సరే కోరుకోండి అన్నాడట. మీరు నాకు కొడుకుగా రావాలి అన్నాడట. అంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నాడండి. ఎవరు కొడుకుగా పుడితే తాను సంతోషిస్తాడో అలాంటి వ్యక్తిని ఏరుకున్నాడు శివుడు. ఇప్పుడు సరే నాన్నగారు శివకుమారుడిగా జన్మిస్తాను అన్నాడట. వెంటనే పార్వతీదేవి అదేంటి శివకుమారుడు అంటే ఆయనకే కొడుకా? నువ్వు నాకు కూడా కొడుకు. శివపార్వతులిద్దరూ కూడా వేరు వేరు కాదు కదా! అందుకని నువ్వు కూడా నాకు కొడుకువే కదా! అంటే అమ్మా! నేను నీ కొడుగ్గా ఉండలేను. నీ కొడుగ్గా నువ్వు ఈ లోకాలకు అధిపతి అయినటువంటి శివయ్యకు నువ్వు ధర్మపత్నివే అయినా, నీ వలనే సమస్త సృష్టి జరుగుతున్నా, అమ్మా నీ కడుపులో నేను 10 నెలల పాటు తల కిందకు పెట్టి, నేను నీ కడుపులో పెరగను అని అప్పుడన్నారట. అంటే చూడండి, నేను తల్లి గర్భంలో చీకటిగా ఉన్నటువంటి ఆహ్, ఏమంటారు అంధకారంతో ఉన్నటువంటి ఆ కారాగారంలో నేనున్నానమ్మా. అందుకని నువ్వు నన్ను నీ కడుపులో కనాలి అనేటటువంటి కోరిక నీకొద్దమ్మా అన్నాడట. అయ్యో! నేను కూడా ఆయనతో కలిసి అడగాల్సుండే, అడగకపోవడం వల్ల ఈ రోజున ఈ పిల్లవాడు నాకు సంతానంగా రాను అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి మరి ఆ తల్లి అన్నదట. అమ్మమ్మ నేను అంతటి శిక్ష నాకు వెయ్యకండమ్మా. నేను రాలేను. కానీ శివుడికి కొడుకుగా అవుతాను అనుకున్నప్పుడు, ఒకసారి శివుడు, పార్వతి ఇద్దరూ కూడా హాయిగా, ఆనందంగా ఒక 100 అంటే చాలా సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉన్నారట. మరి అలా సంతోషంగా ఉన్నప్పుడు దేవతలకు ఒక ఆలోచన కలిగిందట. అయ్యో! శివుడికి, పార్వతికి కలిసి సంతానం కలిగితే వీళ్ళ యొక్క తేజస్సు భూమి మీద చాలా కష్టపడుతుంది అనుకున్నప్పుడు, అలాంటి తేజస్సును మనం భరించగలమా? అంటే పార్వతీ పరమేశ్వరులకు కలిగే సంతానము ఈ భూమి మీదకొస్తే చాలా ప్రమాదం జరుగుతుందని దేవతలు ఎందుకో అనుకున్నారట. అలా అనుకోని శివుడి దగ్గరికి వెళ్లి, మీరు మీ నీకు పార్వతీదేవికి గనక సంతానము కలిగితే ఈ లోకాలన్నీ తట్టుకోలేవు. ఆ సంతానము అంత చైతన్యవంతంగా ఉంటుంది అన్నప్పుడు శివుడు సరే అని వెళ్ళిపోయాడట. కానీ శివుడన్నాడు, నేను పార్వతి ఇద్దరూ కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా మేమిద్దరము కూడా కలిసి ఉన్నాం కాబట్టి నాకు పార్వతీదేవి వలన ఏమైంది అనంటే ఆ రేతస్సు కదిలినది కాబట్టి, ఇప్పుడు ఆ రేతస్సుని నేను విడిచిపెడతాను. ఎవరు పట్టుకుంటారో పిలవండి అన్నారట. వెంటనే భూదేవికెళ్ళి అందరూ చూసారట. భూదేవి కూడా అయ్యో! ఇది నాకు చాలా సంతోషం అని చెప్పేసి అనగానే, శివుడు ఆ రేతస్సును భూమి మీద విడిచిపెట్టేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో భూదేవి ఇక ఆ అరుపులు, కేకలు ప్రారంభించింది. శివ తేజస్సుని తట్టుకోగలిగిన శక్తి భూదేవికి లేదట. అప్పుడు ఈమె కేకలు పెడుతున్నప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు దేవతలందరూ. అప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన సలహాతో ఏదైతే రేతస్సు ఉంటుందో దానిని అగ్నిలో ప్రవేశపెట్టారన్నమాట. ఇప్పుడు అగ్నిలో ప్రవేశపెట్టారు గానీ బిడ్డడు రాలేదు. ఇప్పుడు బిడ్డడు రాలేదు కాబట్టి ఈ లోపల ఎవరొచ్చారు అంటే పార్వతీదేవి వచ్చింది. పార్వతీదేవి ఈ విషయాన్ని తెలుసుకొని అంటే నేను
తల్లిని కాకూడదు అని చెప్పేసి మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఏ దేవతకు కూడా సంతానం లేదు అని చెప్పేసి ఆమె శాపం పెట్టిందట. అందుకే దేవతలకు సంతానం లేదండి. 33 కోట్ల దేవతలు అని అంటారు కానీ, వాళ్ళ యొక్క సంతానము తర్వాత ఇంకా వేరే విధమైనటువంటి ప్రస్తుతి లేదనమాట. అక్కడ పార్వతీదేవి శాపం ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా ఈ రేతస్సును గర్భంలో పెట్టుకొని ఉంచుకోవడానికి కావాల్సినటువంటి స్థితి వాళ్ళకు లేదు. అంత శక్తి కూడా వాళ్ళకు లేదు. ఇప్పుడు పార్వతీదేవి, గంగమ్మ ఒకే తండ్రికి పర్వతరాజుకు కలిగినటువంటి సంతానం. కాబట్టి ఫస్ట్ సంతానం ఎవరు అనంటే గంగమ్మ తల్లి. ఆ తర్వాత ఎవరు అనంటే పార్వతీదేవి. కాబట్టి ఇప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ రేతస్సును నువ్వు మాత్రమే తీసుకోగలవు. మిగిలిన వాళ్ళందరికీ కూడా దేవతలకు ఎవరికీ కూడా మరి ఇప్పుడే మీ చెల్లిగారు శాపం పెట్టారు. దాని వలన వీళ్ళందరికీ కూడా మరి సంతానం కలిగే భాగ్యం లేదు అని చెప్పారట. అలా చెప్పినప్పుడు గంగమ్మ తల్లి కూడా తీసుకుందట. సరే అని చెప్పేసి లోకక్షేమం కోసం కాబట్టి ఆమె వివాహం కాకపోయినప్పటికీ కూడా మరి తాను తల్లి కావడానికి ఒప్పుకొని తీసుకుందట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అగ్నిదేవుడు ఆ రేతస్సును గంగమ్మలో ప్రవేశపెట్టారో ఈమె నా వల్ల కాదు అని చెప్పేసి ఆమె కూడా మంటలు ఆ చల్లగా ఉండేటటువంటి నీటి యందు ఆ శివ తేజస్సును అందులో ప్రవేశపెట్టినప్పుడు ఆమె కూడా తట్టుకోలేకపోయిందట. తట్టుకోలేక అలా వస్తున్నటువంటి ఆ రెల్లులో వదిలేశారట. అంటే శివ తేజస్సును తట్టుకోగలిగిన శక్తి లేదు. అప్పుడు ఇక్కడ పార్వతీదేవి సనత్ కుమారుడు దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వెనకటి చరిత్ర అండి. ఈ సనత్ కుమారుడు దగ్గర పార్వతీదేవి ఒక మాట అడుగుతుంది. నాయనా, నువ్వు నా గర్భంలో పెరగకపోయావు. ఆ రెల్లుగడ్డిలోనైనా నువ్వు అంటే ఆ గంగమ్మ తల్లిలో నుంచి ఇట్లా కిందకు వచ్చేటప్పుడు రెల్లుగడ్డి ఉంటుందండి. అక్కడ ఆ తల్లికి సంబంధించినటువంటిది ఒక ఉంటుందండి. ఒక చిన్న కోనేరు లాంటిది ఉంటుందన్నమాట. అక్కడ ఆ రెల్లుగడ్డిలో నుంచి నువ్వు వస్తావా నాయనా అంటే సరే అని చెప్పేసి అంటారనమాట. అందుకే షణ్ముఖుడు అనేటటువంటి పేరు ఉంటుందండి. ఆ షణ్ముఖ సరస్సు అని ఒక పేరు ఉంటుంది. అందులోకి ఆ తేజస్సును వదిలిపెడితే ఆ తేజస్సు ఏమవుతుంది అనంటే ఇప్పుడు షణ్ముఖుడుగా అంటే ఇక్కడ కుమారస్వామి జన్మిస్తారనమాట. షణ్ముఖ 6 తలలతో రావడం జరుగుతుందన్నమాట. 6 తలలతో ఇప్పుడు ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు రావడానికంటే ముందు ఆ శక్తి చేత మొదట బంగారం వచ్చిందట. ఆ తర్వాత ఏమొచ్చింది అంటే పిల్లవాడు పుట్టేటప్పుడు జరిగినవండి. బంగారము, వెండి, తర్వాత సీసము ఇలాంటివన్నీ కూడా మల రూపంలో ఉన్నదంతా కూడా రాగి, సీసము అని చెప్పేసి నల్లటి రూపాలుగా అవి వచ్చేసాయట. తేజస్సు రూపంలో బంగారం పుట్టిందట. తర్వాత వెండి పుట్టిందట. అంటే చూడండి, అంతటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సనత్ కుమారుడు తల్లి గర్భంలోకి రాను అన్నాడు. అంటే తల్లి గర్భములో ఏ విధమైన కష్టం ఉంటుందో చూసినటువంటి స్థితి ఆయనకుంది కాబట్టి అంతటి జ్ఞానం ఉంది. ఆయన ఏమన్నాడు, నేను శివకుమారుడు కానే ఉంటాను కానీ నేను అమ్మ గర్భంలో ప్రవేశించను. అమ్మ గర్భంలో ఎంత నరకం ఉంటుందో ఆయన చెప్పాడండి. అందుకే కృష్ణ పరమాత్మ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటారు. అంటే జన్మ యందు ఎంత దుఃఖం ఉందో మళ్ళీ మళ్ళీ ఆ శరీరాలను మనం పొందాలనుకుంటున్నాం. నీకు ఈ పదార్థం తింటే నీ పుణ్యం పోతుంది. పక్కింట్లో ఉన్న జామకాయ నువ్వు తింటున్నావు. నువ్వు తిన్నప్పుడు ఆ పక్కింటి వాళ్ళకు కొంత పుణ్యాన్ని నువ్వు ఇస్తున్నావు. నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఈ పదార్థం తింటున్నావు కాబట్టి నీ పుణ్యం పోతుంది. నీ పుణ్యం పోతే భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన శక్తి తగ్గుతుంది అన్నప్పుడు నువ్వు ఆ పండు తింటావా? అంటే జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా తినవు. అయ్యో, తల్లి గర్భం యందు ప్రవేశించడంలో ఇంత నరకం ఉంటుందా, నేను మరచిపోయాను వైష్ణవి మాయ చేత. మృత్యువు భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల కోసం ఆరాటపడుతూ అయ్యో నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబము, నా వస్తువులని తలుచుకు ఏడ్చాడనుకోండి. ఏడ్చేటప్పుడు ఈ శరీరాన్ని విడవబుద్ధి అవుతుందా? విడిచిపెట్టబుద్ధి కాదు. కానీ ఖచ్చితంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు శ్రీరాముడు కూడా 11,000 సంవత్సరాల పాటు జీవించిన తర్వాత శ్రీరాముడు ఇక అవతారం చాలించవలసిన అవసరం వచ్చిందండి. అప్పుడు ఈ శ్రీరామచంద్రుడు అవతారాన్ని విడిచిపెట్టాలంటే ముందు
ఆయన ప్రాణం ఎవరంటే లక్ష్మణుడండి. ఇప్పుడు ఆయన లక్ష్మణుడు ఉండగా ఆయన ఆ దేహాన్ని త్యాగం చేయడండి. అప్పుడు ఏం చేశారంటే, ఆ దేవతా స్వరూపాలందరూ వచ్చేసి ముందు లక్ష్మణుడిని తీసుకొని వెళ్ళిపోయారట. ఇక లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అన్న తర్వాత అప్పుడు ఆయన శ్రీరామచంద్రుడు తన పరివారంతో సరయూ నదిలోకి వెళ్ళిపోయి దేహత్యాగం చేసి వెళ్ళిపోయారు. అంటే ఇది చూడండి, శ్రీరామచంద్రుడు కూడా తన ప్రాణమైనటువంటి లక్ష్మణుడు ఉన్నంత కాలం ఉండాలనుకున్నాడు. అందుకే లక్ష్మణుడు ముందు తీసుకెళ్లారు. అంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా మనిషిలాగానే జీవించాడు తప్ప నేను దైవము అని జీవించలేదండి. అందుకే దేహ సంబంధమైనటువంటి విషయాల మీద నీకు వ్యామోహం ఉన్నంత కాలము, ఆయా వస్తువులు విషయాల మీద నీకు వాటి మీద ఉన్న ప్రేమ చేత నువ్వు గనక ఈ శరీరం విడిచిపెడుతుంటే నీకుండేటటువంటి బాధ 1000 తేళ్లు ఒకేసారి కుడితే ఎంత కష్టం. ఇప్పుడు అంత ఆ కష్టం ఎందుకో సరే అది వదిలేద్దామండి. అంటే పెద్దలు ఆ మాట చెప్తారు. మనకిష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందు చనిపోయారనుకో, అసలు ఆ బాధ ఎలా ఉంటుందని వర్ణనాతీతం దానికి ఇంత ఉంటుందని చెప్పగలమా మనం? ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా బాగా ఇష్టం అనుకున్నటువంటి దానిని విడిచిపెడుతున్నాము అనుకున్నప్పుడు, అంటే అది నా కళ్ళ ముందు ఇక కనిపించదు అనేటటువంటి విషయాన్ని మనసులో తలుచుకున్నంత మాత్రము చేతనే ఉప్పొంగేటటువంటి ఆ బాధ ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. భగవంతుడు అంటున్నారు, అయ్యో ఇవన్నీ మీరు పూర్వజన్మల్లో ఎవరెవరితో కలిసి ఉండాలనుకున్నారో, ఏ ఏ వస్తువులతో ఎంతకాలం ఉండాలనుకున్నారో వాటి ప్రకారంగా మీ రుణానుబంధాన్ని బట్టే కదా మీరు జీవించేది. మీ రుణానుబంధం అయిపోయింది, ఇక దాన్ని మీరు వదిలేయండి, సంతోషంగా వదిలేయండి. సరే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నాం, ఇక టైం అయిపోయింది సినిమా చూస్తున్నామండి, చాలా బాగుంది, వాడేం చేశాడు, సినిమా క్లోజ్ చేశాడు, పూర్తయిపోయింది అన్నాడు. అయ్యో ఇంకో గంట ఉంటే బాగుండేది, ఎంత బాగుందో అనుకుంటే ఏమనుకుంటాం, ఏమోలే ఇంతే తీశాడా ఆయన అని చెప్పేసి వెళ్ళిపోతాం. అదేవిధంగా మీ రుణానుబంధాలు కూడా మీరు ఒక వస్తువుతో కానివ్వండి, మీరు చేయించుకున్న బంగారం కానివ్వండి, మీరు కట్టుకున్న ఇల్లు కానివ్వండి, మీరు కన్న సంతానమే కానివ్వండి, మిమ్మల్ని కన్న వాళ్ళే కానివ్వండి, మరి ఇవన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మీకు దుఃఖం కలగకుండా ఉందా? దుఃఖం కలిగినా ఇవన్నీ ఖచ్చితంగా శాశ్వతం కాదు అనే సత్యం గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పటికప్పుడు అయ్యో వీళ్ళు ఇప్పటి నుంచి ఇక కనిపించరు అనుకున్నప్పుడు కాస్త దుఃఖపడినా వెంటనే తేరుకోగలుగుతారు. కానీ వీళ్ళు లేకపోతే నేను జీవించలేను అనుకున్నప్పుడు కొంతమంది చూడండి, పిల్లలు చనిపోయారు అనగానే వీళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుందండి. లేకపోతే భార్య చనిపోయింది అనగానే భర్త చనిపోతారు, భర్త చనిపోయాడు అనగానే భార్య చనిపోతారు. లేకపోతే ఇంకేదో ఈ సంపదలు పోయాయి అనగానే అయ్యో ఈ సంపదలు లేకుండా నేనెలా బతకగలను అని చెప్పేసి ఇక్కడ ఈయన సూసైడ్ చేసుకుంటారు. అంటే అసలు ఈ శరీరంతో నువ్వు సుఖాలు అనుభవించడానికి, దేహ సంబంధమైన రాగద్వేషాలను పొందడానికే వచ్చావా? నీకంటూ ఒక లక్ష్యం ఏదైనా ఉందా? ఆ లక్ష్యం ఏదైనా ఉంటే ఆ లక్ష్యం కోసం నువ్వేం చేయాలి? ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు, ఇవన్నీ టెంపరరీ. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నారు. అయ్యో నేను వాడినటువంటి ఏమంటారు, మనం ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించి మనకు అక్కడ ఒక బీరువా, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు, అక్కడ మీరు 30 ఏండ్లు పనిచేస్తే 30 ఏండ్ల పాటు అది పలానా వాళ్ళది, పలానా ధర్మారావు గారిది అని చెప్తారు. ఈ 30 ఏండ్ల తర్వాత అది వేరొకరికి ఇవ్వబడుతుంది కదా! ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యో 30 ఏండ్ల నుంచి అది నాదేనండి, ఇప్పుడు ఇంకెవరు తీసుకోకండి అంటే, 30 ఏండ్ల పూర్వము వేరొకరు ఈ వస్తువును వాడుకున్నారు గదా! వాళ్ళు వెళ్ళిపోయినట్టు నువ్వు కూడా వెళ్ళిపోవాలి గదా! నీ తర్వాత కొత్త వాళ్ళొస్తారు గదా! మీ తండ్రులు అనుభవించిన ఆస్తి మీరు అనుభవిస్తారు, మీ తదనంతరం మీ పిల్లలు అనుభవిస్తారు. అంటే ఇవన్నీ శాశ్వతం కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది, ఈ శరీరానికి మరణం ఉంటుంది, ఈ శరీరానికి వ్యాధులుంటాయి. ఇవన్నీ నేను అనుభవించి తీరవలసిందే. అయ్యో నాకెందుకు వచ్చిందండి ఈ జబ్బు అంటే, మనము చేసిన కర్మలు మనమే అనుభవించాలి, ఆ ప్రారబ్ధాన్ని అనుభవించాలి. అంటే దీనికి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నేను కాదు, వీటన్నిటికీ సాక్షిని అని నీవు సాధన ద్వారా నువ్వు తెలుసుకోవాలి. అంటే దేహ సంబంధమైన విషయాలను ఎంతటితో అనుభవించాలో అంతే అనుభవించాలి. ఉంది కదా అని చెప్పేసి రోజు దాన్ని అనుభవించినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మనందరికీ తెలుసు, యయాతి గురించి తెలుసండి. యయాతి 2
ఏంటి 2 యవ్వనాలు అనుభవించాడు. 2 యవ్వనాలు అనుభవించిన తర్వాత చెప్పాడనమాట. ఎంతగా అనుభవించినా ఈ కోరికలనేవి తీరవు. కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టాలే తప్ప మరి మనం కామాలు పెడుతున్నంత కాలం ఇంకా ఇంకా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ శాశ్వతం కాదని యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. చంచలమైనటువంటి మనస్సు ఎప్పుడూ బయట విషయాల గురించి ఆలోచిస్తుంది. వెంటనే మనం ఏం చేయాలి? "నువ్వు ఈ శరీరం కాదు రామ్మా దా" అని చెప్పేసి బ్రతిమిలాడి సామదాన భేద దండోపాయాల చేత దాన్నేం చేయాలి? ఆత్మయందు ప్రతిష్ఠత ఏం చేయాలి? ఆత్మయందు ప్రతిష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. ధ్యానమునందు గనక మనం ఒక గంట సేపు అలా ఉండగలిగితే, మనస్సును బయట విషయాల వైపు గనక పరిగెత్తకుండా, ఆత్మయందు మనస్సును స్థాపించటం వస్తే, ఈ ధ్యానము తదనంతరము కూడా మనస్సుకు పరిగెత్తే లక్షణం తగ్గుతుంది. ఎలా అంటే, శ్రీకృష్ణ పరమాత్మను కూడా వాళ్ళ అమ్మగారు తట్టుకోలేక ఆ రోటికి కట్టేశారు. మనం కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఎంత పట్టుకున్నా ఆగట్లేదనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది చేస్తుంటారు. ఆ పిల్లవాడిని పట్టుకోలేక తాడు పెట్టి కట్టేస్తారు. ఇప్పుడు తాడు పెట్టి కట్టేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే, ఇంకా తాడు నుంచి ఒక అరగంట ఉంచిన తర్వాత ఆ పిల్లలు కాసేపు ఏడుస్తారు, మారం చేస్తారు. అంతా చేసిన తర్వాత ఇంకా తాడు లేకుండా ఉన్నా ఇంతకు ముందున్న స్పీడ్‌తో పరిగెత్తరండి. కాస్త నెమ్మదిగా ఉంటారు. ఎందుకు? అమ్మో! తాడు పెట్టి కట్టేస్తారు. కాస్త నేను అంటే ఏం చేశారు? ఆ పిల్లల యొక్క వేగాన్ని తగ్గించడంలో కాసేపు పిల్లవాడికి దండన విధించినట్టుగా ఉంది కానీ, ఆ పిల్లవాడికి ఏమైంది? నెమ్మదిగా ఉండగలిగినటువంటి శిక్షణ ఇచ్చారా లేదా? ఇప్పుడు మనం కూడా పరిగెత్తే మనసుకు ఎందుకండి ధ్యానము? ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది? ఎప్పుడు కూడా నువ్వు మెలకువతో ఉన్నంత సేపు కూడా ఎలా ఉండాలి అంటే, ఖచ్చితంగా ఆత్మయందు మనస్సును లగ్నం చేయాలంటే జ్ఞానముతో కూడిన ఆచరణ అవసరమే. కానీ ఎంతటి జ్ఞానమున్నా ఈ మనస్సును పరిగెత్తే దానిని ఆపలేమండి. ఎంత విచారణ ద్వారా దీన్ని అలా కూర్చోబెడదామన్నా, పిల్లవాడు ఏది కోరినా, ఎన్ని రకాల విషయాలు ఇచ్చినా, వాడి యొక్క పరిగెత్తే తత్వాన్ని ఆపలేమండి. మనసును కూడా ఆపలేం. పిల్లవాడిని కాసేపు అలా కట్టేస్తే, పిల్లవాడు ఏం చేస్తాడు? సైలెంట్ అయితాడు. కాస్త నెమ్మదిస్తాడు. మన మనస్సును కూడా అందుకే ధ్యానమును మనం ఏం చేయాలి? ఉదయం లేవగానే ఒక అరగంటో, 45 నిమిషాలో, గంటలోపు కంటే ఎక్కువ చేయకూడదని చెప్తారండి. కంటిన్యూయస్‌గా చేయకూడదట. ఒక గంట వరకు చేసేసి, తర్వాత మళ్ళీ మీకు ఇంకాసేపు ధ్యానం చేయాలనిపించిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి, మళ్ళీ చేసుకోమని చెప్తారండి. ఎందుకు చెప్తారు అనంటే, పెద్దలు అనుభవంతో చెప్తారండి. వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటి? మీరు ధ్యానం చాలామంది అనుకుంటారు ధ్యానం అంటే అది ఏంటంటే అండి హఠయోగంలో ఉండిపోతారు. కొంతమంది హఠయోగం చేస్తారు గదా! హఠయోగంలో అలా రోజుల తరబడి ఉండిపోతారు. తర్వాత ఇక్కడ మళ్ళీ అన్నింటిని విడిచిపెట్టేసి తపస్సు చేసుకోవడం కోసం అని చెప్పేసి మరి అడవులలోకి వెళ్ళిపోయి వాళ్ళు తపస్సు ద్వారా భగవంతుడిని నిరంతరం భగవన్నామ స్మరణతో భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకునే ప్రయత్నంగా వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. కానీ ఇట్లా కర్మయోగులకు ఏం చెప్పారు అనంటే, మీరు కాసేపు అంటే మీ మనస్సును సుస్థిరం చేయడం కోసం, దాన్ని కొంచెం మనసు యొక్క వేగాన్ని తగ్గించడం కోసం ఒక అరగంట నుంచి ఒక గంట లోపు వరకు కాస్త ధ్యానంలో మీ మనస్సును ఏం చేయాలి? నిగ్రహించే ప్రయత్నంగా, ఆ మనస్సును, ప్రాణాన్ని విడదీసే ప్రయత్నంగా ఏం చేయాలి? మనం సాధన చెయ్యాలి. ఆత్మ సంస్థం మనఃకృత్వ. ఆత్మయందు మనస్సును లగ్నం చేసిన తరువాత నకించిదపి చింతయేత్. ఒక్క విషయం గురించి కూడా ఆలోచించకుండా మనం నిగ్రహంగా ధ్యానంలో కూర్చుంటే, మనం మెలకువలోకి వచ్చాక దేహ సంబంధమైన విషయాలలో సంతోషాలొచ్చినప్పుడు పొంగిపోకుండా, సుఖాలు దుఃఖాలొచ్చినప్పుడు కృంగిపోకుండా, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధా స్థితధీర్మునిరుచ్యతే అంటారు. సుఖమునందు పొంగు, దుఃఖమునందు కృంగు లేకుండా రాగద్వేషాలన్నింటి నుంచి నువ్వు బయటపడడానికి కావలసినటువంటి శక్తి నీకు ఆ ఈశ్వరుడు ఇస్తారన్నమాట. అంటే భగవంతుడు మనకా శక్తిని ఇవ్వాలి అంటే, ఈశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానము మేరకు ధ్యానానికి సంబంధించి భగవంతుడు ఎంతో చక్కగా ఆసనం చెప్పాడు.
ఆసనంలో మనం ఆసనాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత ధ్యానంలో మన యొక్క మనస్సును ఏ ఏ విషయాల వైపు వెళ్ళకుండా, అంటే నశించిపోయే విషయాల వైపు వెళ్ళకుండా, లోపట ఉన్న ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి? మన మనస్సులో రకరకాల ఆలోచనలు జరుగుతుంటాయి. ఇంద్రియాల ద్వారా ఏ ఏ విషయాలను అనుభవించారో, ఆ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానముతో మనస్సు రకరకాల విషయాల గురించి ఆలోచించకుండా, నిన్న నన్నెవరో తిట్టారు, నిన్న అక్కడికి వెళ్ళాను, ఇది తిన్నాను, అది విన్నాను, ఇలా రకరకాల విషయాల గురించి ఆలోచించకుండా, మనస్సు ఎవరి గురించి ఆలోచించాలి? తనకు శక్తినిచ్చే భగవంతుడి మీద మనస్సును లగ్నం చేయాలి. ఆత్మ సంస్థం మనఃకృత్వా. ఆత్మయందు మనస్సును లగ్నం చేసి మరొక విషయాన్ని ఆలోచించకుండా. అందుకే బ్రహ్మవేత్తలు ఏం చేస్తారు? నిరంతరం భగవంతుడి ఆలోచన. ఎవరి వైపు చూస్తున్నా వాళ్ళలో ఉన్న భగవంతుడే కనపడతాడు. రమణుల దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా ఆయన లోపటున్న సచ్చిదానందాన్ని చూసేవారు. పాము వచ్చినా వారొచ్చారంటారు. ఒక మనిషి వచ్చినా వారొచ్చారంటారు. ఒక సింహమే వచ్చి తన ముందు నిలబడినా వారొచ్చారంటున్నారు. అంటే నామరూపాలకు శక్తినిస్తున్న సచ్చిదానందం తప్ప ఈ లోకంలో ఉన్న విషయాలు కనపడట్లేదు. సనత్ కుమారుడికి కూడా ఒక సాకార రూపంగా శివస్వరూపమే వచ్చినా, మీరు అంతటా ఉన్నారు, అన్నింటా ఉన్నారు. మళ్ళీ సాకార రూపంలో మిమ్మల్ని నేను ప్రత్యేకంగా చూడవలసిన ఆవశ్యకత ఏముంది అన్నట్టు, అంతటా బ్రహ్మమునే దర్శనం చేయగలిగిన స్థితి మీకు రావాలంటే, మీ మనసు నశించిపోయే శరీరానికి సంబంధించిన విషయాల గురించిన ఆలోచనను మీరేం చేయాలి? విడిచిపెట్టాలి. జ్ఞానము అంటే ఏంటి? నీవు శాశ్వతమైనటువంటి స్వరూపమే కానీ నశించిపోయే దేహం నువ్వు కాదని, దేహ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. అకల్మషం అంటారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మళ్ళీ చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తారు. పిల్లవాడికి స్కూల్లో ఎలా ఉండాలో 1కి 4 సార్లు చెప్తాం. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం. నాన్న జాగ్రత్తగా ఉండాలి. క్యారేజ్‌లో పెట్టిన అన్నమంతా తినేయాలి. టీచర్ చెప్పిన ప్రతి పాఠాన్ని శ్రద్ధగా వినాలి. తోటి పిల్లల్ని ఎవరిని కూడా ఏడిపించకూడదు. ఆ! అని చెప్పేసి రకరకాల విషయాలు ఇంటి దగ్గరకొచ్చినప్పటి నుంచి వాడికి మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాం. స్కూలుకి వెళ్ళేటప్పుడు, ఇక స్కూల్లో విడిచిపెట్టేటప్పుడు కూడా మళ్ళొక్కసారి వాడిని విడిచిపెట్టడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళొక్కసారి పిల్లలకు ఆ మాట చెప్పినట్టు కృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్తున్నారు. ప్రశాంత మనసం. అంటే మనస్సులో ఏముండకూడదట అంటే, దేహ సంబంధమైనటువంటి విషయాల గురించినటువంటి ఆలోచనలు ఉండకూడదు. దేహ సంబంధమైన విషయాలు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటి విషయాలు ఉండకూడదు. ఇంకా రాగద్వేషాలు ఉండకూడదు మనస్సు యందు. పుట్టుకతోనే వచ్చాయని కృష్ణ పరమాత్మ చెప్పారు కదండి. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అంటే పుట్టుకతోడనే రాగద్వేషాలు వచ్చాయి. వీటన్నింటిని ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా, ఇవన్నీ దేహ సంబంధమైనవి, నావి కాదు అని చెప్పి ఏం చేయాలి? ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుభూతిని పొందడానికి ఏం చేయాలి? రాగద్వేషాలు లేకుండా మనస్సు యందు ప్రశాంతమైన చిత్తం, నాకు శక్తినిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్నే నేను స్మరణ చేస్తాను కానీ దేహ సంబంధమైనటువంటి విషయాల కోసం నేను ఆలోచన చెయ్యనని నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక వస్తువుని కన్ను చూసిందనమాట. ఏం చూసింది? ఎవరో అందంగా ఉన్నారని కన్ను చెప్పింది. ఉంటే సృష్టి అంతా భగవంతుడే ఉన్నాడు. ఆయన రూపాలే ఇవన్నీ. అందమైనవి, అందవికారమైన రూపాలన్నీ ఈశ్వరుడి యొక్క చైతన్యంలో నుంచే వచ్చాయి. మట్టి చేత తయారు చేయబడినటువంటి రకరకాల పాత్రలు మరి మనకు నామరూపాలుగా చూస్తే అబ్బా! ఇది ఏమంటాం? ఇది గ్లాసు, ఇది గిన్నె, ఇది అని రకరకాలుగా చెప్తాం. అందులో ఉన్న మట్టిని చూడటం ప్రారంభించిన వాళ్ళు ఏమంటారు? ఎవరైనా వచ్చి ఇది గ్లాస్, ఓ ఇది మట్టి పాత్ర.
అంటే ఏది చూసినా ఏమంటున్నారు? మట్టి గురించే మాట్లాడుతున్నారు గానీ, మరి ఆ మట్టిని కొంతమంది ఏమంటారు? అబ్బా! ఈ గ్లాస్ ఎంత అందంగా ఉంది. ఈ పాత్ర ఎంత అందంగా ఉందంటారు. నామరూపాలలో ఉన్న వ్యత్యాసాలను చూడగలిగినంత కాలం మనం ముక్తిని పొందలేం. నామరూపాలన్నీ వేటి చేత తయారు చేయబడ్డాయో, ఆ లోపట ఉన్న మూలాన్ని దర్శనం చేయగలిగిన స్థితిని గనక మనం పొందగలిగితే, అప్పుడు పొందగలిగామంటే చాలామంది ఏమంటున్నారంటే అంతటా భగవంతుడే ఉన్నాడు. అంతటా ఆత్మశక్తి ఉందన్నప్పుడు, ఆత్మశక్తే ఉందన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మిస్ అవుతామండి. ఇక నీకు రాగము, ద్వేషము ఉండకూడదండి. ఇప్పుడు మన శరీరానికి సంబంధించి తీసుకోండి. కాళ్ళు వేరు, చేతులు వేరు, కన్ను వేరు, ముక్కు వేరు, నాలుక ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుందండి. ఇవన్నీ నేను గొప్ప, నేను గొప్ప అన్నారనుకోండి, ఈ దేహ సంబంధమైన విషయాలు నడుస్తాయా? ఇప్పుడు బఠానీలు తింటూ ఉంటే, ఆ పన్ను బఠానీ గింజను బదులుగా నాలుకను కొరికేసిందనుకోండి. ఇప్పుడు అయ్యో! నా నాలుక తెగిపోయింది అంటే, ఏ పన్ను నీ నాలుకను కొరికిందో చెప్పు దాన్ని పగలగొడదాము అంటే ఒప్పుకుంటామా? అయ్యో! నాలుక నాదేనండి, పన్ను నాదేనండి, భలేగంటున్నారు. ఇప్పుడు పన్నును కొడితే మళ్ళీ నొప్పి భరించేది నేనే గదా! అన్నీ నావే అన్నట్టు నామరూపాలన్నిటికి ఆధారము ఆత్మే అన్నప్పుడు, ఈ నామరూపాలెవరివి? ఈశ్వరుడివి. ఈ నామరూపాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు. తమో గుణం ఉన్నవాళ్ళు అవతలి వారి యొక్క ఏమంటారు? అవతలి వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. రజోగుణమున్న వ్యక్తి తన గొప్పతనాన్ని, తన కుటుంబం గొప్పతనాన్ని పొగుడుకుంటుంటాడు. సత్వగుణం ఉన్న వ్యక్తి తన సుఖాన్ని, లోకం సుఖాన్ని చూస్తాడు. విశుద్ధ సత్వగుణం తుర్యావస్థలో ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి మరి రమణులు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అంతటా ఉన్నటువంటి బ్రహ్మమునే చూస్తున్నారు. బ్రహ్మాండములో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండాధిపతి అయినటువంటి పరబ్రహ్మమునే చూస్తున్నారు. ప్రతి నామరూపంలో. అందుకే ఎవరైనా వచ్చి ఆయన దగ్గరకొచ్చి ఏడిస్తే, "ఎందుకు ఏడుస్తున్నావంటే?" "అయ్యో! నా కష్టాలు నేను భరించలేనండి" అంటే, "ఓహ్! నీ కష్టాలన్నీ భరించలేకపోతున్నావా? నాకిచ్చేయి నీ కష్టాలని." వాళ్ళ కష్టాలన్నీ కూడా తన కమండలంలో ఉన్న నీళ్లను ఆయన చేతుల మీదుగా ఈయన చేతిలో పోయించుకొని కష్టాలన్నీ తీసేసుకునేవాడట. ఎవరైనా కష్టాలు తీసుకుంటారా? మరి పన్ను నాలుకను కొరికినప్పుడు ఆ బాధను భరిస్తున్నామా లేదా? అంటే అంతటా నేనే ఉన్నానన్నప్పుడు ఇన్ని కష్టాలు, ఇన్ని సుఖాలు అన్నీ నావే అయినప్పుడు ఏది కష్టం కాదు, ఏది ఇష్టం కాదు. అంతా ఇందులో ఉన్న భాగమే కదా! అంటే అన్నింటి యందు ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వారికి బెంగలేదు. అనుభవంలోకి తెచ్చుకోని వారికి మాత్రమే బెంగ అండి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ప్రశాంత మనసం. ఎవరి మనస్సైతే ఏ విషయానికి చెలించకుండా ఉంటుందో, అంటే అంతటా బ్రహ్మమే ఉంది అన్నప్పుడు ఒక నేరం చేసినటువంటి వాడిని చంపేయాలనేటటువంటి ఉద్రేకము ఉండకూడదు. ఒక ఉపకారం చేసినటువంటి వ్యక్తికి గొప్పదైనటువంటి శిఖరాలు ఎక్కించాలనేటటువంటి ఉత్సాహము ఉండదు. ఎవరు ఏది చేస్తే అదే వస్తుందండి. నువ్వు అవతలి వారికి ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. అవతలి వారు నాశనం కావాలనుకున్నారు. ఈశ్వరుడు ఏం చేస్తారు? నీ కుటుంబాన్నే నాశనం చేస్తారు. ఇది సామాన్యమైన జ్ఞానం. అవతలి వారికి నువ్వు ఏది ఇవ్వాలనుకుంటావో భగవంతుడు నీకు అదే ఇస్తాడు. అవతలి వారు బావుండాలి అని కోరుకున్నారు. ఒక ఆయనట నలుగురు ఆడపిల్లల తండ్రండి. అందరికీ కూడా 30-20 సంవత్సరాల మధ్యలో వీళ్ళ యొక్క వయస్సు ఉంటుందట. ఒక్కరికి కూడా పెళ్లి కాలేదండి. కానీ ఆ ఊళ్ళో ఎవరింట్లో శుభకార్యం జరిగి, ఎవరింట్లో పెళ్లి కుదిరినా ముందు మొదటి కార్డు వీళ్ళింటికే వస్తుందట. సహజంగా మనమైతే ఎలా ఉంటాం? ఎవరింట్లో అయినా నలుగురు పిల్లలు వివాహం కాలేదు అంటే, వాళ్ళింటికి కార్డ్ ఇవ్వడానికి వెళ్ళడం మనం మానేస్తాం. ఎందుకంటే, అయ్యో! మా పిల్లలకి కాకుండా మీ పిల్లలకవుతుందా అని జెప్పేసి వాళ్ళేమన్నా మన మీద దిష్టి పెట్టేస్తారేమోనని మనకి భయం. సహజంగా కూడా అలాగే జరుగుతుంది. కానీ ఈయన ఇంటికి అందరూ వచ్చేవాళ్ళట. వచ్చి మీరు ఆశీర్వాదం చెయ్యమని ఆ పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి ఈయన చేత వీళ్ళ భార్యాభర్తల చేత ఆశీర్వాదం తీసుకొని మొదటి కార్డు పెట్టేసి వెళ్ళిపోయేవారు. అంటే ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు సంతానం ఉన్న వాళ్ళైనా వీరింటికే మొదటొస్తారు. వాడు ధనవంతుడు కానివ్వండి, బీదవాడు కానివ్వండి. ఏంటండి ఆ ప్రత్యేకత?
ఈయనేమన్నా రాగానే ఒక్కొక్కరికి ఒక కేజీ బంగారం పెట్టిస్తాడా? కాదు. ఆశీర్వాదం మనస్ఫూర్తిగా చేసేస్తాడట. ఎంత గొప్పగా అంటే తన బిడ్డలకే పెళ్ళైతే తాను ఎంత ఆనందపడిపోతాడో అంతగా ఆనందిస్తూ, పారవశ్యాన్ని పొందుతూ ఆశీర్వాదం చేయగలిగిన మనస్థితి ఆ దంపతులకుందట. అందరూ అలా వస్తారు. మరి వీళ్ళందరికీ ఆ ఊరు వాళ్ళందరూ కలిసి చక్కగా మా పిల్లలు ఇంత చల్లగా ఉండడానికి కారణం పలానా రామయ్య గారి కుటుంబం అని, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ ఊరు మొత్తము కూడా మరి చక్కటి పిల్లల్ని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేశారట. ఈయన దగ్గర ఏమైనా సంపదలున్నాయా? ఆయన దగ్గర లేనిదేంటంటే అసూయ లేదండి. అనసూయతో బతికాడు. అసూయ లేకపోవడం వల్ల ఆయనకి అసూయ లేనప్పుడు ఆనందమే. అందరిలో కూడా భగవంతుడినే చూస్తాడు. గొప్పగా ఇప్పుడు మనం అవతల వాళ్ళ మీద అసూయ పడితే మాత్రం మన ఇంట్లో కోల్పోయిన వస్తువు మన దగ్గరకొస్తుందా? రాదు కదా! అయినా కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడంటారు, మా ఇంట్లో ఉన్న బంగారం పోయిందనే బాధ కంటే, పక్కింటి వాళ్ళ బంగారం ఎందుకు పోలేదని ఏడుస్తారట జనాలు. ఇది సహజంగా జరుగుతుంది. ఆ అసూయ అనే ఒక్క గుణాన్ని పోగొట్టుకొని చూడండి. మీకు ఊరు ఊరు మీ దగ్గరకొస్తుంది. అందరూ బాగుండాలనే సంకల్పం ఎప్పుడు చేయగలుగుతామంటే, అంతటా భగవంతుడే అన్ని రూపాలలో ఉన్నారనేటటువంటి సత్య జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు, ఆ జ్ఞానంతో కూడి మన ప్రవర్తన ఉన్నప్పుడు, నీవు మనసా, వాచా, కర్మణ ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకోగలిగిన స్థితి, ఆ శక్తి ఒక్కటి సంపాదించుకోండి. భగవంతుడా నాకు నేనింత జ్ఞానం ఉంది కదా! నాకు కొన్ని సిద్ధులు ఇవ్వండి అనటం కంటే, జ్ఞానంను ఆచరించి అందరి యొక్క మన్నన పొందే ప్రయత్నం చేశామనుకోండి, ఆ ప్రయత్నం ఏమవుతుంది? భగవంతుడి యొక్క ఆశీర్వాదంగా మారుతుంది. అందరూ చేసిన ఆశీర్వాదం ఏమవుతుంది? మనము సంసారం అనే సాగరంలో నుంచి బయటపడడానికి కావలసిన స్థితిని ఆ ఈశ్వరుడు మనకు అందిస్తారనమాట. అంటే జ్ఞానం ఉంటే ఏం చేయవచ్చు? అందరికీ ఉపకారం చేయవచ్చు. అందరికీ ఉపకారం చెయ్యాలంటే ఏముండాలి? మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. నాకిది లేదు, అది లేదు అనే బెంగ ఉన్నప్పుడు వేరొకరికి ఆశీర్వాదం మనం చేయగలుగుతామా? అసంతృప్తితో ఉండి వేరొకరి యొక్క భాగ్యాన్ని మనం కోరుకోగలుగుతామా? అసంతృప్తి అనే దాన్ని విడిచిపెట్టాలి. మీ మనస్సుకున్నటువంటి దేహ సంబంధమైన సందేహాలన్నీ పోగొట్టుకోవాలి. యోగ సన్యస్యక కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం. జ్ఞానము చేత మీ సందేహాలన్నీ ఏం చేయాలి? విడిపించుకొని మీరు నిష్కామ కర్మ ఫలితాన్ని ఈశ్వరుడికి విడిచిపెట్టి, ఈశ్వరుడు నాకు ఏదిస్తే అది పరమ సంతోషమని ఎప్పుడైతే సుఖాన్ని, దుఃఖాన్ని కూడా మనం అనుభవించడంలో సంతృప్తిగా ఉంటామో, అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రశాంతమైనటువంటి మనస్సును సంపాదించుకోండి. హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం. రజోగుణ వికారాలు లేకుండా చేసుకోండి. నేను నా కుటుంబం అనే ఆలోచన కాకుండా ఈ విశ్వమంతటా ఈశ్వరుడే ఉన్నారని ప్రయత్నపూర్వకంగా ఒక పని చేసేటప్పుడు ఎంత లాభం వస్తుందని కాకుండా, ఈ పని చేయడం నా కర్తవ్యం అని పరులకు ఉపకారం చేసి ఫలితాన్ని కోరకుండా, దంభము లేకుండా మీరు కర్మ చెయ్యండి. రజోగుణ వికారం ఉండకూడదు. మనసు ప్రశాంతంగా ఉండాలి. తర్వాత బ్రహ్మ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఇంకొక లక్షణం చెప్పాడు. అకల్మషం అంటే దోషములు లేని కర్మను చెయ్యమని చెప్తున్నాడు. దోషాలు కలిగి ఉన్నటువంటి కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? బ్రహ్మానందం అనుభవించడానికి అడ్డుపడుతుందండి. మీ మనస్సు యందు గనక ఏదైనా ఒక పని చేయడంలో ఎవరి గురించైనా మీరు చెడుగా ఆలోచిస్తున్నారు అంటే, కల్మషము లేనటువంటి మనస్సు మాత్రమే మీరు సంపాదించుకోవాలి. దోషరహితమైనటువంటి కర్మ మీరు చెయ్యగలగాలి. ప్రశాంతమైనటువంటి చిత్తము, రాగద్వేషాలు మీ యొక్క హృదయము నుండి బయటికి పంపించాలి. రాగద్వేషాలనేటటువంటి సర్పముల నుంచి మీరు బయటపడితేనే ఆ లోపటున్నటువంటి ఇప్పుడు క్షీరసాగర మదనం జరిగిందండి. ఆ క్షీరసాగర మదనంలో మొదట ఏం పుట్టింది? హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం చేత ఆ లోకాలన్నీ కూడా ఆ వేడికి తపించిపోతూ ఉంటే, మరి శివుడు ఏం చేశాడు? తన కంఠమునందు పెట్టుకున్నాడు. ఆ తర్వాత
అందులో నుంచి ఉచ్చైశ్రవసమని ఒక గుర్రం వచ్చేసింది. ఆ తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి వచ్చింది. శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. కామధేనువు ఉంటుంది. కామధేను ఋషువులకు అప్పజెప్పారు. ఇలా ఒక్కొక్క వస్తువుని కూడా ఏం చేశారు? మరి ఒక్కొక్కరికి అందించారండి. చిట్ట చివరికి అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని రాక్షసులు, దేవతలు ఇద్దరూ కలిపి చిలికారు. కానీ ఎవరికి దక్కింది? మరి ఎవరైతే పరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటారో, క్షేమాన్ని కోరుకున్న దేవతలకు దొరికింది. ఇప్పుడు దేవతలకు, రాక్షసులకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం తెలుసుకోవాలండి. ఏంటంటే, అంటే మనలో కూడా ఈ రాక్షస ప్రవృత్తి ఉందా లేదా? కలియుగంలో మనిషిలోనే రాక్షస ప్రవృత్తి, దైవ ప్రవృత్తి 2 ఉన్నాయన్నమాట. దాన్ని మనం ఏం చేయాలి? రాక్షస ప్రవృత్తిని పోగొట్టుకోవాలి. రాక్షసులంటే ఏంటంటే, ఒక మంచి మాట చెప్తే దాన్ని వినగలిగినటువంటి మనస్తత్వం మనకుందనుకోండి, అప్పుడు మన రాక్షస ప్రవృత్తిని విడిచిపెడతాం. ఎవరెన్ని చెప్పినా నేను వినను, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నారనుకోండి, అలాంటి వాడు రాక్షస ప్రవృత్తి. అక్కడ ఎదురుగా సాక్ష్యం కనపడుతున్నా వాడు ఒప్పుకోడు. నేను చెప్పాను కాబట్టి అది అంతే. కానీ దేవతలు ఏం చేస్తారు? దేవతలు కూడా తప్పు చేస్తారండి, గుర్తుపెట్టుకోవాలి. దేవతలు కూడా అనేక సందర్భాలలో తప్పులు చేస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా! శివుడు, పార్వతి ఇద్దరూ కలిసి సంతానాన్ని కన్నప్పుడు ఆ సంతానము ఈ లోకాన్ని ఎలా భరిస్తుంది? అంటే ఈ లోకంలో అంతటి తేజస్సుతో మరి ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవాళ్ళు తట్టుకోగలరా? అంటే దేవతలందరికీ శంకరాచార్యుల వారు వివిధ దేవాలయాలకు వెళ్ళి లోకంలో ఇప్పుడు కలియుగం కదండి రాబోయే. కలియుగంలో ఏం జరిగిందంటే మనుషుల యొక్క తేజస్సు తగ్గింది. ఎందుకు తేజస్సు తగ్గిందంటే చెడు ప్రవర్తన పెరిగింది, సత్ప్రవర్తన తగ్గింది. దైవ సంబంధమైన విషయాలోచన తగ్గి ఆ లోకంలో స్వార్థంతో కూడిన, అధర్మంతో కూడిన కర్మలు చేసేవారు పెరిగారు. ఇప్పుడు వీళ్ళు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలంటే అమ్మవారు ఎక్కువ తేజస్సుతో ఉన్నారనుకోండి, ఆ తేజస్సుతో మనం వెళ్ళి మనం తట్టుకోలేము. ఇప్పుడు వ్యాసుడు సత్యవతి పిలిచి, నాయనా మరి నా కొడుకులు చనిపోయారు. చిత్రాంగదుడు ముందే చనిపోతాడు. విచిత్ర వీరుడు 3 భార్యల్ని చేసుకున్న తర్వాత, 3 కాదండి 2. ఎందుకంటే అంబ వెళ్ళిపోతుంది కాబట్టి అంబిక, అంబాలిక 2. వీళ్ళిద్దరికి సంతానం లేదు. విచిత్ర వీరుడు మరణించాడు. వీరిద్దరికి సంతానం లేకపోతే వంశం నిర్వీర్యం అయిపోతుంది. అప్పుడు ఏం చేశాడు? మరి పరాశరుడికి, సత్యవతికి ఇద్దరికి కలిగినటువంటి సంతానం, ఆ సంతానంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎవరు అంటే వ్యాసుడు. ఆ వ్యాసుడిని పిలిచి, నాయన వీళ్ళకి సంతానం ఇవ్వు అన్నప్పుడు వ్యాసుడు ఏం చేశాడు? తన నేత్రము ద్వారా వాళ్ళ వైపు చూస్తూ సంతానం ఇచ్చారు. అంటే చూపుల చేత వారికి సంతానాన్ని ఇచ్చినప్పుడు, ఇప్పుడు అంబిక, అంబాలిక సంతానాన్ని తీసుకోవడంలో ఆయన ఇచ్చే తేజస్సును వీళ్ళు ఏం చేస్తారంటే అందుకోలేకపోతారు. ఈ అంబిక అందుకోలేకపోయినప్పుడు, అంబిక, అంబాలిక ఇద్దరు కూడా అందుకోలేకపోయినప్పుడు ఫస్ట్ గుడ్డివాడు పుడతాడండి. ధృతరాష్ట్రుడికి కళ్ళు పోతాయి. అంటే ఆ తేజస్సుని ఈమె పట్టుకోలేకపోతుంది అనమాట. అంటే వీళ్ళకి అంత శక్తి లేదనమాట. తర్వాత ఈ అంబికకు, తర్వాత అంబాలికకు సంతానం కలిగినప్పుడు పాండురాజు పుడతాడు. పాండురాజు కూడా అప్పుడు కూడా ఆమె కూడా అంత తేజస్సుని అందుకోలేకపోవడంతో పాండురాజు పాలిపోయినట్టుగా తెల్లగా ఉంటాడట. అంటే ఇప్పుడు వీరిద్దరూ కూడా వ్యాసుడి యొక్క తేజస్సును అందుకోవడంలో ఫెయిల్ అవుతారనమాట. తర్వాత అప్పుడు సత్యవతి ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిచారిక, చెలికత్త ఉంటుంది కదా వీళ్ళకి, ఆ చెలికత్త చాలా గొప్పదైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అప్పుడు వీరి యొక్క సంతానంలో గొప్ప సంతానం కావాలని ఆ వ్యాసుడు సంతానం ఇచ్చేటప్పుడు ఈమెను కూడా ముందుకు తీసుకొస్తుందట. అప్పుడు కలిగినటువంటి పిల్లవాడే మరి విదురుడండి. విదురుడు కలుగుతాడనమాట సంతానం. అంటే అందుకే ఆయన మంత్రిగా ఉంటాడనమాట. ఎవరికి? ధృతరాష్ట్రుడు పక్కన మంత్రిగా ఉంటాడు విదురుడు అనమాట. పరిచారికకు, చెలికత్తెకు కలిగినటువంటి పిల్లవాడు. అంటే ఆయన యొక్క తేజస్సును అందుకోగలిగిన శక్తి ఆమెకు ఉంది అని, ఆ కోడళ్ళకు అంత శక్తి లేదు, వీళ్ళు వెలవెలబోతున్నారు, మరి ధర్మం కావాలి అని చెప్పేసి మరి ఏం చేసింది? మరి ఇంట్లో ఉన్నటువంటి ఆమెను, ఆ చెలికత్తెను కూడా తీసుకొచ్చి ఆమె ముందు పెట్టినప్పుడు కలిగిన సంతానం గొప్పది. యమధర్మరాజు యొక్క
యమధర్మరాజే విదురుడుగా వచ్చారు అని చెప్పేసి చెప్తారు. విదురుడి యొక్క నీతి కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది. అంటే వారి శంకరాచార్యుల వారు కూడా ఏం చేశారు, మరి లోకంలో ఉన్నవారు వారి యొక్క తేజస్సును అందుకోలేరు అని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తినంతా కూడా ఆ దేవతల యొక్క శక్తిని ఒక్కొక్క చోట ప్రతిష్ఠ చేస్తారనమాట. ఒక్కొక్కరికి ఆ చెవి దిద్దులలో కొంతమంది యొక్క శక్తిని ప్రవేశింపచేయడం. అంటే మనం అమ్మవారిని చూస్తున్నప్పుడు అంతటి శక్తిని తట్టుకోలేమని శంకరాచార్యుల వారు ప్రయత్నపూర్వకంగా ఆ పని చేశారనమాట. అంటే ఇక్కడ మనం భగవంతుడిని కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి విషయాల యందు కూడా మనం ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి. శుద్ధము లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ప్రమాదానికి హేతువవుతుంది. అందుకే ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. లోపట ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించాలి అంటే రజోగుణ వికారాలేవి కూడా ఉండకూడదు. ప్రశాంతమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. దోషము లేనటువంటి సత్కర్మ చేసినప్పుడు ఆ పరబ్రహ్మములో ఉన్నటువంటి సుఖాన్ని మీరు పొందగలరు. అంటే మనందరికీ చెప్తున్నారు, భగవంతుడి యొక్క అనుభూతిని నేను పొందాలి అనుకుంటే మీ మనస్సులో ఎవరి గురించినటువంటి దుష్ట ఆలోచనలు లేవా? తర్వాత ఇక నేను నా కుటుంబం అనేటటువంటి ఆలోచన పోయి లోకము యొక్క క్షేమము కోరుకోగలిగినంత శ్రేష్టంగా మనం ఉన్నామా? దోషము లేని కర్మ నేను చేస్తున్నానా? ధర్మంతో కూడిన కర్మ చేస్తున్నానా అని ఎవరైతే తమకు తాము విచారణ చేసుకొని ఆ విచారణ ద్వారా భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలన్నీ ఒక్కొక్కటిగా ఆచరించే ప్రయత్నం చేస్తే వారికి ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి ఆనందము దొరుకుతుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనము యోగమును పొందాలని సాధన చేస్తున్నప్పుడు ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? పొందేటటువంటి ప్రయత్నం చెయ్యాలని కృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకమునందు వివరణ చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో మళ్ళీ తర్వాత శ్లోకంలో వివరణ చేస్తూ ఉన్నారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.